ఏ మంత్రం వేశారు, ఆయన రమ్మంటే కాదనలేకపోయాను. అంతేకాదు ఆయన మా కుటుంబానికి చూపించే అభిమానం కానీ ఎఫెక్షన్ కానీ దానికి అప్పుడు ఎప్పుడు ఆయన ఏం అడిగినా నేను కాదనలేదు. లలిత కళారత్న అని బిరుదిచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు వరకు మాస్ మన్మధుడు అంటూ హాయిగా స్టేజ్ మీద నడిచి వచ్చేవాడిని. ఇప్పుడు అటువంటి బిరుదుని నిజంగా సాధించాలంటే అంత ఈజీ కాదు. ఇక ముందు ఆ బిరుదుని నిజంగా సంపాదించుకోవడానికి ఇంకా మంచి మంచి పాత్రలు చేయడానికి నేను నిజంగా ప్రయత్నిస్తాను. ఈ లలిత కళారత్న అవార్డు నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. శివరామరెడ్డి గారు, మీరు చేస్తున్న ఈ 23 డిస్ట్రిక్ట్లో మీరు మీ సొంత డబ్బుతో ఈ ఆడిటోరియంస్ నిర్మిస్తానికి రెడీ అయ్యారు. అది 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 నేను ఎవరి దగ్గర వినలేదు ఆంధ్రప్రదేశ్లో. మనిషి అన్న తర్వాత కూసంత కళాసేవ ఉండాలి. శివరామరెడ్డి గారికి కూసంత కాదు, చాలా ఉంది. శివరామరెడ్డి గారి గురించి 5 నిమిషాల్లో చెప్పడం అనేది చాలా తక్కువ. ఆయన ఆలోచన, శివారాధకులు, అలాగే కళారాధకులు, కళాబంధు ఈరోజు మన రాజమండ్రిలో నుంచి ఇంత గొప్ప ప్రోగ్రాంని చేయడం నిజంగా మన అందరి అదృష్టం నేను భావిస్తున్నాను. ఆయన ఎక్కడ ఉంటే ఒక చైతన్యం, ఒక పవర్. ఆయన తన కోసం ఎప్పుడూ ఆలోచించలేదు, ఇతరుల కోసమే ఎక్కువ ఆలోచించారు. మీ బిడ్డగా, మీ ఆడపడుచుగా నన్ను ఇక్కడికి ఈ రూపంగా ఈరోజు ఈ యొక్క సన్మానం జరగడం అనేది నా జీవితంలో ఒక గొప్ప విశేషం. రాజమండ్రి కళలకు నిలయం. అటువంటి పుణ్యభూమిలో నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మళ్ళీ భగవంతుడు నాకు జన్మంటూ ఇస్తే మళ్ళీ నన్ను రాజమండ్రిలోనే పుట్టించాలని, ఇక్కడ బిడ్డగానే పెరగాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి ముందు ఒక లలిత కళ నటన మయూరి, ఇది నాది కాదు, ఇది ప్రజలది, ఇది మీ అందరిది, ఇది మన రాజమండ్రికి అంకితం చేస్తున్నాను. వార్షికోత్సవ సభ